జనం ఇచ్చిన మేనిఫెస్టో కూటమికే ప్రజాగలం తనకి మేనిఫెస్టో ఏంటి అజిత్ గారు, మొత్తానికి ఇప్పుడు వస్తున్నటువంటి మహా తీర్పు రిపోర్ట్స్లో భాగంగా ఈ మేనిఫెస్టో ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉన్నట్లుంది. అంటే ప్రజల నాడి పల్స్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కావాలా వద్దా అదే సినిమా ఉంది, కావాలా వద్దా అనే సినిమా, జగన్ కావాలా వద్దా అనే దాని మీద జరుగుతూ ఉంది. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తే వారు 2019లో బంగారపు పళ్ళెంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేశారు. 151 సీట్లు, 22 పార్లమెంటు సీట్లతో బాబు నువ్వు తెచ్చుకోమ్మా అని చెప్పని అందజేశారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి మనకు అందినటువంటి కింద గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రకారంగా 25 పార్లమెంటు స్థానాల్లో 21 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చి 4 స్థానాలు కనుక వైసీపీకి వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. లేదు అన్నా కానీ సరే 19 స్థానాలు కూటమికి వచ్చి 6 స్థానాలు వైసీపీకి వచ్చి, ఇది కొంచెం ఆ మ్యాజిక్ ఫిగర్ అటు ఇటు అయితే అంతే తప్ప ఇంకెక్కడ ఆగే పరిస్థితి కనపడలేదు. మరి అలాంటి పరిస్థితి ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బంగారు పళ్ళెవలో పెట్టించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈసారి వీరు డైమండ్స్తో పొదిగినటువంటి ఒక ప్లేట్ని తయారు చేయించి దాంట్లో ఈ సీట్లు పెట్టి ఇవ్వడానికి సిద్ధమయ్యారా అని అనిపిస్తూ ఉంది. సరే ఏఎస్టీ గారు ఏమంటారు? వంశీ గారు, అంటే ఇంతకుముందు మీరు వరుసగా లోక్సభకు సంబంధించి మహాన్యూస్ వివిధ అంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రధానంగా లోక్సభ కాన్స్టిట్యున్సీల్లో అట్టడుగు నుంచి పై స్థాయి వరకు అంటే నియోజకవర్గ కేంద్రం వరకు కూడా చిన్న విలేజ్ నుంచి పట్టణం వరకు కూడా చేసిన ఒక అందరితోటి మాట్లాడి తీసుకున్న అభిప్రాయాల ప్రకారం మీరు 1 by 1 ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఈసారి అంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పళ్ళెంలో ఇస్తే ఈసారి కొంత డైమండ్స్ పొదిగిన పళ్ళెంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఈ మార్పు కూడా వంశీ గారు, అంటే దాదాపు నెల రోజుల నుంచి మనం డే టు డేలో అంటే ప్రతిరోజు కూడా ప్రజాభిప్రాయంలో మార్పు వస్తుంది వంశీ గారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేయక ముందు ఒక రకంగా ఉంది, విడుదల చేసిన తర్వాత కూటమి మరింత పుంజుకుంది వంశీ గారు. అంటే ఆల్రెడీ అంతకుముందు కూడా కాస్త ముందంజలో ఉన్నప్పటికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో తర్వాత కూటమి ముందంజలో ఉంది. ఆ తర్వాత కూటమి మేనిఫెస్టో తర్వాత ఇక విజయం ఖాయం అనేది ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎందుకో అంటే ఆ ట్రెండ్ చూస్తుంటే కూడా తమిళనాడు ట్రెండ్ ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయిందేమో. ఎందుకంటే గతంలో తమిళనాడు, ఇప్పుడు కాదు వంశీ గారు, 5 ఏళ్లకు మించి ఎవరిని కూడా అధికారంలో ఉంచేవాళ్ళు కాదు, ప్రతిసారి మారుస్తుంటారు వంశీ గారు. అంతకుముందు కేరళ కానీ అదేవిధంగా తమిళనాడులో కానీ అదే ట్రెండ్, దక్షిణాది ట్రెండ్ అనేది ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లు కనిపిస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా మేనిఫెస్టో బేస్ మీదుగా 2004 నుంచి మనం చూస్తే మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికలు జరుగుతున్నాయి వంశీ గారు. ఆ 2004 నుంచి ఇప్పటి వరకు చూసిన మేనిఫెస్టో చూస్తే గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో నవరత్నాలు కానీ లేదంటే నవరత్నాలు అనేది జస్ట్ ఒక 30% వంశీ గారు, మిగిలిన అంశాలు ఉద్యోగులు కానీ నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కానీ అభివృద్ధి కానీ అవి మూడు భాగాలు వంశీ గారు. ఆ 3 భాగాల్లో ఒక 30% మీదే గతంలో మొత్తం అన్ని రకాల హామీలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రాక్టికల్గా జరిగింది, జనాలు చూశారు. ఇప్పుడు కూడా ఆ 30%నే నేను కొనసాగిస్తాను అని చెప్పి ఇంకొక 5% ఇచ్చారు వంశీ గారు. కానీ ఇక్కడ కూటమి మేనిఫెస్టో చూస్తే 30% సంక్షేమానికి సంబంధించి అటు అంటే వైసీపీ మేనిఫెస్టో కంటే కూడా నెక్స్ట్ లెవెల్, అంతకు మించి అంటారు కదా వంశీ గారు. అన్ని ఏ ఆస్పెక్ట్లో చూసినా అటు మహిళలకు సంబంధించి కానీ అందులో ఫస్ట్ సంతకం అనేది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అసహనంతో లేదంటే ఒక రకంగా చాలా ఆవేశంతో ఉడికిపోతోంది, అవమానంతో కూడా వంశీ గారు. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు ఉపాధి కోసము, ఉద్యోగం కోసం వలసల ఆంధ్రప్రదేశ్ మారినప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చూసినప్పుడు అటు కర్ణాటక కానీ అదేవిధంగా తమిళనాడు కానీ యువత అంతా కూడా కొంత అవమానాలుగా ఉన్నారు, తమ రాష్ట్రంలో ఉపాధి లేక వలసలు వెళ్ళడం అనేది. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు ఉపాధి కావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ యువత కోరుకుంటున్న నేపథ్యంలో తొలి సంతకం అనేది ఉద్యోగాలు ఉపాధికి సంబంధించే నిరుద్యోగ యువత
యువత కోసమే తొలి సంతకం అనేది కూటమి ప్రకటించింది వంశీ గారు. ఆ తొలి సంతకం అనేది ఈరోజు ఒక ఏమంటారు ఫ్లాగ్షిప్, ఒక వన్ లైన్ సింగిల్ పాయింట్ అంటారు కదా మేనిఫెస్టోలో వంశీ గారు. ఆ సింగిల్ పాయింట్ అనేది తొలి సంతకం మీద ముందుకెళ్తోంది. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహాశక్తి కూడా అలానే ఉంది. దాంతోపాటు రైతులకు సంబంధించి కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అటు వైసీపీ మేనిఫెస్టో కంటే కూడా రైతులకి ఎక్కువ ఉంది, వృద్ధులకి ఎక్కువ ఉంది, అన్ని రకాలుగా కూడా సంక్షేమంలో అంతకు మించి వంశీ గారు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి అభివృద్ధి వీళ్ళు కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఒక రకంగా 2014 నుంచి 19 వరకు ఆ రోజు అభివృద్ధి బేస్ మీద జరగలేదు అనుకుంటా ఎలక్షన్స్. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ అభివృద్ధిని కొనసాగిస్తారనుకున్నారు, కానీ ఇలా చేస్తారని జనాలు ఎవరు కూడా ఊహించలే వంశీ గారు. కాబట్టి అభివృద్ధి ఆ రోజు చూశారు కాబట్టి ఆ రోజుది ఖచ్చితంగా కొనసాగిస్తారు. దాంతోపాటు ఉపాధి అయిపోయింది, సంక్షేమం అయిపోయింది, అభివృద్ధి, ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్తున్న కూటమి మేనిఫెస్టోని జనం అందరూ కూడా మెచ్చుకుంటున్నారు వంశీ గారు. అంటే మేనిఫెస్టోనే రేపు ఎలక్షన్స్కి సంబంధించి మేనిఫెస్టో మీదే ఎన్నిక జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి గతంలో సిపిఎస్ ఉద్యోగులు, అదేవిధంగా రైతులు, ఈ 2 వర్గాలు, మహిళలు, ఈ 3 వర్గాలు కూడా ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి వంశీ గారు. ఉద్యోగులు ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు, యువత అసంతృప్తిగా ఉన్నారు, రైతులు అసంతృప్తిగా ఉన్నారు. మహిళలు ఒక్కటి మాత్రం మేనిఫెస్టో తోటి మహిళల్ని కూడా దాదాపు కూటమి మహిళా ఓటర్ల మనసును కూడా చూరగొనింది వంశీ గారు. దాంతో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో అనేది ఇప్పటి వరకు కూడా కూటమి పోటాపోటీగా ధీటుగా ముందంజలో ఉన్నప్పటికీ మేనిఫెస్టో అనేది ఎన్నికల నాటికి పరిగెత్తిస్తోంది వంశీ గారు కూటమిని. అందుకే ఇలాంటి ఒక అభిప్రాయాలు మనకి మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి మనం పరిశీలిస్తే ఈ రిపోర్ట్ మనకు వచ్చింది వంశీ గారు. రైట్ అండి వజిత్ గారు, రైట్. ఇక